మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా పొగునూరులో మధ్యాహ్నం ఇవాళ అడుగుంటే పరిచయం వర్షం పడితే అది షార్ట్లో పెట్టాను. ఇంపోర్ట్ డేట్ చెప్పండి రమణారు. ఇవ్వాలన్నా మధ్యాహ్నం అడుగుంటే పురుషులకు పొగునూరులో బాగా వర్షం పడ్డది. ఇక నరసింహారెడ్డి గారు, ధరలు పెరగవని చెప్పిన వాళ్ళు బర్ణాలు తెచ్చుకోవాలి. ఇప్పుడు టమోటా శాంపుల్ పడ్డదన్నా కానీ వర్షానికి నల్ల మచ్చ కాయలు. రమేష్ గారు, ఇదైతే వాస్తవం అన్నా, వర్షం పడ్డం వల్ల క్వాలిటీలు తేడా వచ్చింది. అయితే తోటలు చిగురించాయి, మళ్ళీ పూత వస్తుంది. కాకపోతే కాయలు మాత్రం అక్కడ మచ్చలు పడ్డాయి. దానివల్ల క్వాలిటీ చాలా తక్కువగా వస్తుంది మార్కెట్కి. వర్షాలు పడడం వల్ల మంచి జరిగింది. కాయలు నల్ల మచ్చలు పడ్డ విషయం అయితే వాస్తవము. అక్కడ నల్ల మచ్చలు వచ్చాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే బాబు గారు అడుగుతున్నారు, టమోటా ఇప్పుడు పోడవచ్చా అన్న నేను ఒకే ఒక మాట చెప్తాను. మనం ఎప్పుడన్నా పెట్టచ్చు, పోడొచ్చు. కానీ టమోటా పంట అదృష్టం దాడ, టమోటా లాటరీ లాంటిది. ధర దైవాధీనం. ధరలు ఇలా ఖచ్చితంగా ఉంటాయని ఎవరు చెప్పలేరు, చెప్పేవాళ్ళు జ్ఞానవంతులు. ఇక బాలమూలి సురేష్ గారు, ఆల్ ఫార్మర్స్ మార్చ్ ఎండ్ సెకండ్ పుర్రి అండ్ థర్డ్ కట్టిన వాళ్ళకి రేట్స్ వస్తాయి. అండ్ కటింగ్ స్టేజ్ ఉన్నవి రేట్స్ వస్తాయి. ఏప్రిల్ మే రేట్స్ ఉంటాయి. మళ్ళీ జూన్ అండ్ జూలైలో రేట్ డౌన్ అవుతుందని కానీ ఆల్ ఫార్మర్స్ ఎక్స్పెక్టేషన్ అందరూ అనుకున్నారు. కానీ రైతులు మొత్తం అనుకున్నది అంచనాలు తప్పాయి. మార్చి నెల సెకండ్ బుర్రి అండ్ థర్డ్ బుర్రి కట్టిన వాళ్ళకి, కటింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి రేట్స్ వస్తాయి. ఏప్రిల్ మేలో రేట్స్ బాగా ఉంటాయని అందరం అనుకున్నాము. మళ్ళీ జూన్ జూలైలో రేట్స్ డౌన్ అవుతాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు మే చివరిలో ధర పెరిగింది. జూన్లో కూడా ధరలు ఇలా ఉండే అవకాశం ఉంది. అందరి అంచనాలు తప్పాయని బాలమూలి సురేష్ గారు చెప్తున్నారు. మార్చ్ అండ్ ఏప్రిల్ డౌన్ అనుకున్నాం, కానీ అందరి అంచనాలు తప్పాయి. ఇక మే అండ్ మార్కెట్ ఇంక్రీజ్ అయ్యింది. ఆల్ ద బెస్ట్ ఫార్మర్స్. ఈ రేట్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పోయి కొంచెమైనా ప్రాఫిట్ వస్తుంది. జూన్ అండ్ జూలై కటింగ్ క్రాప్ వాళ్ళకి. మొత్తం మీద అయితే అందరం ఏప్రిల్ మీద ధరలు ఉంటాయి అనుకున్నాం, కానీ అప్పుడు ధరలు లేవు. మే ఎండింగ్లో ధరలు వచ్చాయి. జూన్ జూలై కూడా ఇవే ధరలు ఉంటాయి. జూన్ జూలైలో టోటల్ కటింగ్ పడే అన్నదాతలందరికీ పెట్టుబడులు పోయి కాస్త ఆదాయం తగ్గుతుందని బాలమూలి సురేష్ 1234 గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే వెంకటరామరెడ్డి గారు, నీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుందన్న మీరు ఇలా అంటున్నారు. కానీ ఉదయాన ఒక కామెంట్ వచ్చింది. రోహిత్ పసుపులెడ్డి గారు, ఏంటి సైదన్నా ఒక్కరు స్టాక్ తగ్గిందని ఇంకొకరు పెరిగింది అని అంటున్నారు. ఎంపీఎల్ టమాటా రేట్ ఛానల్లో తగ్గింది అంటున్నారు, మీరు పెరిగింది అంటున్నారు. అన్నా రోహిత్ అన్న, ఇతరులు చెప్పే వాటితో నాకు సంబంధం లేదు. నా దగ్గర అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మీ గతంలో చెప్పాను. నా వృత్తి అదే, నేను అక్కడే పనిచేస్తాను. 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. మా తండ్రి గారి కూడా అదే వృత్తి అని చెప్పి వాళ్ళెవరో కామెంట్లు పెట్టి వాళ్ళెవరో తగ్గిందని చెప్పాడు. దానికి నేనెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా? నేను అందుకే మీకు కూడా రిప్లై ఇచ్చాను. మీరు ఎవరిది నమ్ముతారో వారితో చూడండి. సమాచారం పక్కగా ఉంటుందని. మీరు అన్ని ఛానల్ కూడా చూడండి. అన్నీ చూసి ఇప్పుడు ఆయన ఎవరో చెప్పాడు తగ్గిందని చెప్పి మీరు నా కామెంట్ పెట్టారు పెరిగిందని. ఆయనే కామెంట్ పెట్టండి. ఆయన ఎలాగో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడరు, అదేదో కాల్మీ వ్యాపారం పెట్టుకున్నాడు. వాళ్ళని డైరెక్ట్గా అడగండి. ఏందప్పా సైజ్ ఇలా పెట్టాడో నువ్వేందో తగ్గిందని అంటున్నావని. నేను మళ్ళీ చెబుతున్నానన్నా, నేను ఇచ్చిన సమాచారంలో ఏమన్నా లోపం ఉన్నా, వ్యత్యాసం ఉన్నా, ఆ సమాచారం తప్పైతే నన్ను అడగండి, నేను సమాధానం ఇస్తాను. ఎవరో వేరే ఛానల్ పెట్టిన సమాచారాన్ని పోల్చి నా సమాచారాన్ని మాత్రం దయచేసి ప్రశ్నించవద్దు. కానీ చెప్పుకుంటే చాలా పెడుతుంది. నా సంగతి మీకు తెలిసిందే. అతను తగ్గిందనని, ఏంది నువ్వు పెరిగింది నేను ఎట్లా పెడతావు చెప్పి అతను పెట్టినైతే నేను పెట్టాలని ఎక్కడ లేదు కదన్నా. నా సమాచారం నేను ఇచ్చాను. నా సమాచారం పక్కాగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అటు ఇటు కావచ్చు, కానీ ఫేక్ సమాచారం సహేషత ఇవ్వడం. మీకు ఏమన్నా అట్లా సందేహం ఉంటే ఆ ఛానల్ డైరెక్ట్గా అడగండి అన్న. వేరే వాళ్ళ ఛానల్ సమాచారం తీసుకొచ్చి నన్ను మాత్రం ప్రశ్నించద్దు ప్లీజ్. మీకు అందరి ఛానల్ చూసే అలవాటు ఉంటే సమాచారం పూర్తి చేసుకొని ఏది కరెక్టో కాదు తెలుసుకోండి. ఇక మనం మరొక పరిశీలిస్తే గోవిందనాయుడు గారు, డియర్ ఫార్మర్స్, రేట్స్ చూసి లాస్ట్ ఇయర్ భారీగా ప్లాంటేషన్ చేసి ఆగస్టు 20 పైన పడిపోయింది. జూన్ జూలై రేట్స్ చూసి నాటిన బాక్స్ 150 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నర్సరీలో నారు ఫుల్ డిమాండ్. ప్రియమైన అన్నదాతలరా, గోవిందనాయుడు గారు అంటున్నారు లాస్ట్ ఇయర్ భారీ ప్లాంటేషన్ పెట్టారు, కానీ ఆగస్టు 20 పైన ధర పడిపోయింది. జూన్ జూలై అంటే ప్రస్తుతం రేట్లు చూసి నాటితే బాక్స్ 150 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నర్సరీలో నారు ఫుల్ డిమాండ్. సరే, ఆయన ఏదో కామెంట్ పెట్టారు, మీ ఇష్టం. ఇక ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ రేట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లో అండ్ జూలై ఎక్స్పెక్టింగ్ హై ప్రైస్. జూన్ నెల రేట్స్ లో ఏందిలో ఉన్నా ఇవాళ
రూ. 5 దగ్గర రూ. 700 సరాసరి క్వాలిటీ గల ధరలు వెళ్ళాయి. జూలైలో ఎక్స్పెక్టింగ్ హై ప్రైసెస్. జూలైలో ధరలు భారీగా ఉండవచ్చని రామశ్రీ గారు అంచనా వేస్తున్నారు. ఇక మనం మరొక ఆర్డర్ పరిశీలిస్తే అన్నట్టు ఇదివరకు అన్నది కామెంట్ పెట్టారు కదా ఆ ఛానల్లో, అదే మదనపల్లి ఏదో ఛానల్లో స్టాక్ తగ్గిందన్నా మీరు పెరిగిందన్నా ఏంటన్నా అని అన్నా. నేను మళ్ళీ చెబుతున్నాను మీకు అందరికీ, లలిత జ్యువెలర్స్ అధినేత గారు చెప్పినట్లు ఆయన చెప్తూ ఉంటాడు, 4 షాపులకు వెళ్ళండి, స్లిప్ తీసుకోండి, ధరలు పోల్చి చూసుకోండి, నా షాపులో ధర తక్కువ ఉంటేనే నాకు షాపుకు రండి అని నేను చెప్తున్నా. అన్ని ఛానల్ చూడండి, మీకేనా ఛానల్ నచ్చుతుందో చూసి ఆ ఛానల్ ఫాలో అవ్వండి, చూడండి, తప్పు లేదు. కానీ అన్ని ఛానల్ చూసి ఏ ఛానల్ మీకు సమాజం పక్కగా ఉంటుందో ఆ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. జూలై ఫస్ట్ కటింగ్ పడుతుంది, కనీసం 3 రేట్స్ ఉంటాయా చెప్పన్నా నరేష్ గారు. జూలై నెల తొలి వారంలో ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ రేట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లో అండ్ జూలై ఎక్స్పెక్టింగ్ హై ప్రైస్ అన్నదాత చాలామంది ఆశా వ్యక్తం చేస్తున్నారు. జూలైలో ధరలు భారీగా ఉండవచ్చని. కంగారు పడకండి, ఏమవుతుందో చూద్దాం. వినోద్ కుమార్ గారు నమస్తే అన్న. నమస్తే వినోద్ కుమార్ గారు. ఇక కృష్ణా ముదిరాజ్ గారు, అన్న మా ఏరియాలో భారీ వర్షం పడ్డది, మా సైడ్ నిలబడిన టమోటా పడతారు 70% ఖరాబ్, మీ సైడ్ క్వాలిటీ టమాటా పండిస్తారు, అందుకే రేటు ఎక్కువ పోతాయి. షాదర్ గురించి ఇష్టమైన కామెంట్ పెట్టారు. వాళ్ళ ఏరియాలో వర్షం భారీగా పడారంటే, అయితే వాళ్ళు టమాటా మళ్ళీ కూడా స్టేకింగ్ చేయరు, నేల మీద వదిలేస్తారట. దానివల్ల వర్షం వల్ల టమాటా బాగా దెబ్బతినని కామెంట్ పెట్టారు. గుడ్ టమాటా రేట్స్ నెక్స్ట్ 3 months అనిల్ రెడ్డి గారు, వచ్చే 3 నెలల్లో టమాటా ధరలు బాగా మంచిగా ఉండే అవకాశాలు ఉండవచ్చు ఆయన కామెంట్ పెట్టారు. ఇక సతీష్ గారు 950 టీవీఎస్ ఓకే ఎస్ ఓకే ఆంగ్లంలో టీవీ 950 టాప్ రేటు. ఇక రోహిత్ పసుపురెడ్డి గారు, అన్న గురంకొండలో 1000 రూపీ 2 lots, మేబీ వెళ్ళి ఉండవచ్చు అన్న, ఎందుకంటే చాలామంది ఉన్నాయి కాబట్టి. అయితే వాస్తవ ధర మాత్రం టాప్ అంటే 500 రూపాయలే. మీరు 1000 రూపాయలు కామెంట్ పెట్టారు, బహుశా వెళ్ళి ఉండవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.